అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్యతో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రుల్ని అర్థం చేసుకొని వాళ్ళకి జీవితాంతం తోడుగా ఉండే మారల్ వాల్యూస్ స్ట్రాంగ్గా ఉండే సక్సెస్ఫుల్ పిల్లల్ని హ్యాపీగా, ఈజీగా మనం తీసుకుంటాము. పర్పస్ బాగా తెలిసి అదే అని కోసం మనస్ఫూర్తిగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా మంచి బిడ్డల్ని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా చూసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. మీతో పాటు మేము కూడా మీ జర్నీలో మా బాధ్యతని మనస్ఫూర్తిగా చేసి మీతో పాటే మేము కూడా భాగస్వామిగా ఉంటాము అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ మోటివేటర్స్ గురించి చెప్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. వీళ్ళు మనం వీడియోస్ చూడగలిగితే వాళ్ళ స్టోరీస్ మనం విన్నప్పుడు ఒక మాట, ఇదంతా ఎందుకు చేయాలంటే మనం ఇష్టంగా చేయగలిగినప్పుడు, పట్టుదలగా మన బిడ్డ కోసం మనం పిలుచుకున్నప్పుడు, శారీరక లోపం ఇక్కడ మేము సరి చేసినప్పుడు చాలా ఈజీగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఆ మానసికంగా మనం మనస్ఫూర్తిగా పిలుచుకోవడం, గట్టి సంకల్పం రావడానికి దానికే టైం అవుతుంది. ఆ మానసికంగా మనం సంసిద్ధం అయ్యే దానికోసమే ఇంత ప్రయత్నం. బట్ ఇట్ ఈస్ ఓకే, టైం అయినా పర్వాలేదు, మనం అది వదిలిపెట్టకుండా మనం చేసిన వీఆర్ నాట్ ఫెయిలియర్స్. అది మాత్రం బాగా తెలుసుకోవాలి, ఫీల్ అయిపోవాలి. ఎందుకంటే బయట ఫ్యామిలీను, సమాజము మనల్ని ఒక చిన్న చూపే చూస్తున్నారు. అది ఎక్కడో ఒక దగ్గర మనకి బాధ అనిపిస్తుంది. దాంట్లో నుంచి బయటకు వచ్చి, లేదు వాళ్ళందరూ మట్టి గాజులు వేసుకునే వాళ్ళే, ఎందుకంటే ఏదో ఒక గర్భం, ఏదో ఒక బిడ్డ అని పుట్టించుకోవడం వల్లనే మన సమాజం ఈ పరిస్థితిలో మనకు ఉన్నాము. ఇప్పుడు మనకి పుట్టే బిడ్డ మనం ఇష్టంగా మనం డిజైన్ చేసుకొని, నా బిడ్డ ఇట్లనే ఉండాలి, ఇట్లా ఉండకూడదు, అందుకనే ఆ బిడ్డ ఇటువంటి గుణాలే ఉండాలి, ఎప్పుడు నిద్రలో లేపినా మంచి బిడ్డ, అదన్నీ కలిపి మంచి బిడ్డ అంటున్నాం. మంచి బిడ్డనే కావాలి, దానికోసమే నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు మనల్ని మనం ఫీల్ అయిపోవాలి, నేను మంచి తల్లినే. ఇప్పుడు మీరందరూ ఎట్లా అంటే, ఎందుకు మంచి తల్లి, మంచి తల్లిదండ్రులు అవుతున్నారంటే, బిడ్డ రాకముందే ఆ ఇష్టంతో ఇది చేసేదన్నీ కూడా, డయట్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, ట్రీట్మెంట్ అయినా ఇష్టంతో మనం తీసుకునేటప్పుడు మన బాడీ మన మాట వింటది. యూట్రస్ మన ఆలోచనకి అట్లనే తీసుకుంటుంది. అందుకనే వీ నీడ్ టు ఫీల్ గుడ్, వీ నీడ్ టు ఫీల్ హ్యాపీ, వీ నీడ్ టు ఫీల్ కాన్ఫిడెంట్. వేరే వాళ్ళు చెప్పకపోయినా పర్వాలేదు, కొంచెం లేట్ అయినా ఇట్స్ ఓకే, నేను మాత్రం వదిలిపెట్టను అనేది రావాలి. అంటే మన వీడియోస్ చూసి మన ఆలోచన మనం గమనించి దానికి ఆ పట్టుదలకి స్ట్రెంగ్త్ పెంచాలంటే మీరు మీ హస్బెండ్ సపోర్ట్ అయినా, మీ అమ్మ కానీ, మీ బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్స్ ఎవరితో అయినా ఒకరితో మాట్లాడడం, ఇక్కడ కౌన్సిలర్తో మాతో మాట్లాడడం, ఇవి చేసినప్పుడు ఆ పట్టుదల, ఆ సంకల్పం బాగా ఎక్కువ అవ్వాలి. ఆ సంకల్పంతోనే మన బిడ్డలు మనం పుట్టించుకోవాలి, అది వచ్చేస్తుంది. అదే మనకి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం పుడుతున్నాం, మనం మంచి తల్లిదండ్రులుగా మనం పుడుతున్నాం కాబట్టి మంచి బిడ్డనే మనల్ని వెతుక్కొని వస్తుంది. మీరు అంటే మనం అంటాం, మనం అంటే అందరు మాకు కూడా ఉంది కాబట్టి మనం మన
బిడ్డ కోసం తయారు చేసుకొని మనం పిలిచినప్పుడు అటువంటి బిడ్డనే రావడం పెద్ద ఆశ్చర్యమైన విషయం కాదు. బయట వాళ్ళకి ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మనకు అది కాదు. ఎందుకంటే మనల్ని మనం ఫస్ట్ ఒప్పుకోవాలి. వేరే వాళ్ళు మనల్ని ఇప్పుడు ఉండే సమాజంలో బాగా తక్కువ చేసి మాట్లాడడం, చూడడం, అధైర్యపరచడం అవన్నీ ఉన్నప్పుడు అదంతా నెట్టేసేసి నేను నా బిడ్డ అనే దాని మీద మనం ఫోకస్ చేసుకునేటప్పుడు చాలా అద్భుతమైన, మన ఇంతకుముందు ఉన్నంత మంచి సొసైటీని మనం తయారు చేయగలుగుతున్నాము. అది తెలిసినప్పుడు ఆ గర్వంతో అటువంటి బిడ్డనే మనం తీసుకోబోతున్నాము. దానికి మనకి ఇది ఒక అవకాశం. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వేరే వాళ్ళకి చూపించుకునే దానికోసమో చెప్పేదానికోసమో మన బిడ్డని మనం కంటం లేదు. మన ఇష్టం కోసం మనం కంటున్నాం. ఆ ఇష్టానికి మనం పవర్ ఇస్తున్నాము. ఇచ్చినప్పుడు ఆ బిడ్డ మనల్ని వెతుక్కొని వచ్చినప్పుడు టాక్ టు బేబీ ఇప్పుడు బిడ్డ గర్భం రాకముందే మనం చేస్తాము, ప్రెగ్నెన్సీలో కూడా అదే చేస్తాము. అప్పుడు ఇప్పుడు అది వేసే విత్తనం. ఈ ఒక టమాటా చెట్టు అంటే విత్తనం చూస్తే ఆ పండుగ దానికి అస్సలు పోలికనే ఉండదు. కానీ ఆ విత్తనం స్ట్రాంగ్గా వేసుకునేటప్పుడు మళ్ళీ దానికి నీళ్లు పోసి చేసేటప్పుడు అది చెట్టు వస్తుంది. చెట్టు వచ్చి మళ్ళీ వెయిట్ చేసినప్పుడు ఆ పండు, ఆ కాయ వస్తుంది, పండు అవుతుంది. కానీ ఆ విత్తనం వల్లనే ఆ పండు వస్తుంది. వేరే విత్తనం వేసేసి ఆ పండు రావాలంటే మనకి రాదు. అందుకనే మన ఆలోచన, మన సంకల్పం, ఇది 3 చెప్పుకోమంటాం. మేము మంచి తల్లిదండ్రులం, మనకి మంచి బిడ్డనే కావాలి. ఇంకోటి, నా యూట్రస్ నా మాట వింటది అనేది ఈ 3 స్ట్రాంగ్గా మనకు పడిపోయినప్పుడు మనకి మన బిడ్డని మనం ఖచ్చితంగా హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా మనం తీసుకోగలుగుతాము. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇప్పుడు మనం ఇది చూస్తుంటాం. చూసేటప్పుడు ఇది వాళ్ళు చెప్పేటప్పుడు వినండి. వాళ్ళు శారీరక లోపం గురించి చెప్పుకుంటారు. కొంత మానసికంగా ఎట్లా ఉండిన వాళ్ళు ఎట్లా మార్పు వచ్చింది అంటే, భార్యాభర్తలు సపోర్ట్ ఎట్లా ఉండేది, ఫ్యామిలీ సమాజాన్ని వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేశారు అనేది మనం చూసుకునేటప్పుడు ఏదో ఒక పాయింట్లో స్ట్రాంగ్ దీన్ని ఓవర్కమ్ చేసుకొని ఒకటి బాగా హెల్ప్ చేసేసి ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు వాళ్ళు చెప్పబోతున్నారు. నేను విజయవాడ నుంచి వచ్చాను. నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో వచ్చానండి. పెళ్ళయి 1 year 2 months అయింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో వచ్చాను. ఎందుకు అంత దూరం నుంచి వచ్చారు అంటే నేను ఒక 1 month బిఫోర్ నుంచి ఇక్కడికి వచ్చే 1 month బిఫోర్ నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను. ఓకే, ఇన్స్పైర్ అయ్యాను మేడం. అంటే టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయకుండా న్యాచురల్గా చూద్దామని చూశాను. వీడియోస్లో అలాగా టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయకుండా అలా ఉంది అని చెప్పి వచ్చాను మేడం. వీడియోస్ చూసే వచ్చాను మేడం. స్పెషల్గా అయితే ఇక్కడికి పీరియడ్స్ 2 monthsకి ఒకసారి వచ్చేది మేడం. పీసీఓడి ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది పీసీఓడి ఉందని. తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ అయిందా? ఇక్కడికి వచ్చిన 1 monthకి పీరియడ్స్ రెగ్యులర్ అయింది మేడం. ఓకే, తర్వాత ఎంతకాలం తర్వాత మీకు ప్రెగ్నెన్సీ 5 months తర్వాత వచ్చింది మేడం. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణవేణి మేడం చెప్పారు 6 months to 1 year పడుతుంది మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసరికి, కన్ఫర్మ్ అయ్యేసరికి అని చెప్పారు. ఓకే అని చెప్పాను మేడం. కానీ 5th monthకి 6th monthకే కన్ఫర్మ్ అయింది. డైట్ బాగా చేసేవాళ్ళం మేడం. వాకింగ్ బాగా చేసేవాళ్ళం. వాకింగ్ వల్ల ఏం అడ్వాంటేజ్ అనుకున్నా మీకు?
అంటే ఎస్పెషల్లీ నేను కూడా జాబ్ చేసేదాన్ని మేడం. అంటే మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళం, ఈవినింగ్ వచ్చేవాళ్ళము. అంటే తన గురించి నాకు, నా గురించి తనకి బాగా అర్థమైంది అనమాట. అర్థమైంది. వాకింగ్ 45 minutes అలా చేసేవాళ్ళం. ఈవినింగ్ కూడా మార్నింగ్ టైం మేడం. ఈవినింగ్ నేను జాబ్కి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా నేను ఒక 1/2 hour వాక్ చేసుకుంటూ వచ్చేదాన్ని మేడం. ఆఫీస్ దగ్గర నుంచి అలాగా 1/2 hour వాక్ చేసేవాళ్ళం. డైట్ బాగా చేసేవాళ్ళం మేడం. ఇక్కడ అంటే హాస్పిటల్కి వచ్చే ఆ ఫీల్ అనిపించేది అనమాట. ఏదో రిలేటివ్స్ హౌస్కి వచ్చినట్లు, లేకపోతే ఎక్కడైనా వెకేషన్కి వెళ్తున్న ఆ ఫీల్ వస్తుంది మేడం. చాలా అంటే ఒక ఎంజాయ్మెంట్ అనమాట. అదొక ఎంజాయ్మెంట్. హాస్పిటల్ అట్మాస్ఫియర్ కూడా ఉండదు ఇక్కడ. సో టెస్ట్లన్నీ అయినాయి? టెస్ట్లన్నీ కంప్లీట్ అయినాయి మేడం. టెస్ట్లన్నీ కంప్లీట్ అయినాయి. అది PCOD ఉంది అని చెప్పారు. అది నెమ్మదిగా క్యూర్ అయిపోయింది. ఇక్కడ వచ్చిన నెక్స్ట్ మంత్ నుంచి పీరియడ్ రెగ్యులర్ అయిపోయింది మేడం. సో మీరు ఎదురు చూసేవాళ్ళ ప్రతి నెల అంటే ఎదురు చూసేదాన్ని మేడం. అంటే కన్ఫర్మ్ అయ్యే మంత్ ఏంటంటే కొన్ని వర్డ్స్ చెప్పారనమాట. మీకంతా బాగుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు మీరేం ఆలోచిస్తున్నారు అని చెప్పి అడిగేవాళ్ళు. ఆ మంత్ ఏంటంటే యాక్చువల్గా నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే ఆ మంత్ అసలు టాబ్లెట్స్ కూడా యూజ్ చేయలేదు నేను. ఆ జర్నీ ఒకటి చేయాల్సి వచ్చింది. భద్రాచలం వెళ్ళాము. అసలు ఈ థాటే లేదనమాట. మేము ఆలోచించలేదు వస్తుందా రావట్లేదా లేకపోతే ఏంటి అనేది మేము ఆలోచించుకుంటే ఇంకా సడన్గా అయింది మేడం, వచ్చేసింది. వచ్చినప్పుడు ఎట్లా తీసుకున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేడం. కాదు, ఇప్పుడు మామూలుగా వీడియోస్లో అది చెప్తుంటాం కదా, నువ్వు ఆలోచించకుండా ఉన్నప్పుడు అది వస్తుంది అని. వచ్చినదాన్ని మీరు షాక్గా ఫీల్ అయినారా? నాకు ఎట్లా వచ్చింది ఎట్లా అని? షాక్గానే అనిపించింది మేడం. అంటే మేడం 1 year చెప్పారు కదా, 6 months to 1 year చెప్పారు కదా, అప్పుడే వచ్చేసింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. షాక్ లాగా కూడా అనిపించింది. లాస్ట్ ఇయర్ April 27th బాబు పుట్టాడండి. సో మీరు ఏం చెప్తారు? ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా రావడానికి మీ ఫార్ములా ఏంటి? మా ఫార్ములా ఏంటంటే, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అవును మేడం. ఇవన్నీ కొంత కష్టంగా ఉండొచ్చు కదా? అవును మేడం. అంటే బేబీ కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ కావాలి. సో కొన్ని అలవాట్లు మనం కూడా మార్చుకోవాలి. ఆ థాట్తోనే వచ్చాము. డయట్ అంతా మీకు అంత ఇబ్బందిగా ఏం అనిపించలేదు మేడం. ఒక ఫస్ట్ మంత్ మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత అలవాటు అయిపోయింది, ఇష్టంగానే. ఒకవేళ లేట్ అయి ఉంటే, ఒక 2 years కూడా లేట్ అయి ఉంటే ఎట్లా ఉండేది మీకు? అంటే ఇక్కడ ఒకవేళ లేట్ అయినా కూడా మేడం, లేట్ అయింది అనే బాధ అనిపించదు మేడం. మీరు ఇచ్చే ఆ మోటివేషన్ కానివ్వండి, ఇక్కడ చెప్పే మోటివేషన్ కానివ్వండి, అలా కూడా ఫీల్ అయ్యే వాళ్ళం కాదేమో. కన్ఫర్మ్ అయ్యే ముందు మీరు ఒక మాట చెప్పారు మేడం. అంటే పాలు తోడు పెడతామమ్మా, పాలు తోడు అయిందా లేదా అని ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ చెక్ చేసుకోము కదా. ఇది కూడా అంతే. మీరు అక్కడి నుంచి వస్తున్నారు కదా, మీరు ఇంకా లేట్ అవ్వటం మీకు ఇష్టమా లేకపోతే కాదా అని చెప్పని అడిగారు. అది బాగా ఇన్స్పైర్ అయ్యాం మేడం. తోడు అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోని అవసరం లేదు, అది అవుతుంది, అది అయ్యే టయానికి అవుతుందని చెప్పారు. అదే మేము ఇన్స్పైర్గా. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. మీరు ఏమైనా ప్రత్యేకంగా చెప్పేది ఏమైనా ఉంటే చెప్పండి అందరికి. అదే మేడం, ఆలోచించకూడదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతుందా అవ్వదా అంటే, నాకు ఆ థాట్ వచ్చిన ప్రతిసారి నేను శివుడిని బాగా నమ్ముతాను మేడం. అంటే ఓం నమ శివాయ అని జపం చేసుకునేదాన్ని అనమాట. ఆ థాట్ వచ్చిన ప్రతిసారి అలా అనుకునేదాన్ని. ఏంటంటే ఆలోచించకుండా ఉంటే కంపల్సరీగా అవుతుంది మేడం, వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా మీరు బేబీని ఇస్తారన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది మేడం మాకు. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉండేది? చాలా సపోర్ట్ చేసేవాళ్ళు మేడం. పీరియడ్స్ వచ్చినప్పుడు కానీ అలాగా, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ వస్తుంది, అలాగా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను డైట్ చేయకపోయినా ఇప్పుడు చేసావా, ఇప్పుడు అంటే తనకి ఒక్కొక్కసారి వాక్ చేయడానికి, ఎక్సర్సైజెస్ చేయడానికి కుదిరేది కాదు. నాకు కాల్ చేసి అడిగేవాళ్ళు, డైట్ చేసావా, ఎక్సర్సైజెస్ చేసావా. స్వాతి మేడం మా కౌన్సిలర్ మేడం చెప్పినవన్నీ చేస్తున్నావా లేదా అని చెప్పి, స్వాతి మేడం కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మేడం. టాక్ టు బేబీ బాగా చేసేవాళ్ళం మేడం మేము.
అండ్ బేబీని ఇన్వైట్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు. టాక్ టు బేబీ కూడా బాగా చేసేవాళ్ళు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా స్వాతి గారు చాలా అంటే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అవును మేడం. ఇప్పుడు మీరు అనుకునేది ఏమైనా బేబీలో ఉందా? మీ అనుకునే చాలా యాక్టివ్గా ఉంటాడు మేడం, చాలా యాక్టివ్గా ఉంటాడు. మేము కొన్ని అంటే ఎవరినైనా కానీ బాగా ట్రీట్ చేయాలి, లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వాలి అలా చెప్పేవాళ్ళం అనమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాగా చెప్పుకునేదాన్ని. అంటే ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాము, లేకపోతే కుక్ చేస్తున్నాము, ఇలా చెప్పేదాన్ని అనమాట. ఇప్పుడు తను కూడా అన్నీ లైక్ తను బోర్ల పడటం కానివ్వండి అన్నీ ముందుగానే చేసేసాడు. 2.5 monthsకి తను బోర్ల పడటం, 8 monthsకి నడవటం, అలా అన్నీ తను ముందే చేసేవాడు. చాలా ఆశ్చర్యంగా అనిపించేది మేడం. అంటే టాక్ టు బేబీ బాగా చేసేవాళ్ళం, లైక్ అందుకే కావచ్చు అని. ఓకే మంచిది. ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ విన్న సాంగ్ ఇప్పుడు కూడా వినండి. టాక్ టు బేబీ బాగా చేస్తాం మేడం. ఓకే షూర్ మేడం. చాలా సంతోషం. మీరు ఏమైనా చెప్తారా? చెప్తాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్పాలి. చెప్పండి. తను అంటే నేను మాల్లో ఉన్నాను, తను వీడియోస్ చూసేది. వీడియోస్ ప్రతిసారి చెప్పేది ఇలా ఆండాల్ మేడం, ఆండాల్ భాస్కర్ మేడము ఇలాగా నెల్లూరు అని. అండ్ మేము మాలకి దీక్షకి వెళ్ళేటప్పుడు ఇటే కదా వెళ్తాము, ఇదే నెల్లూరు. అంటే నేను కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ని. ఇక్కడికి చాలాసార్లు వచ్చాను, వెహికల్స్ ఇన్స్పెక్షన్స్ మీద చాలాసార్లు వచ్చాను. కానీ తను చెప్పినప్పటి నుంచి ఈ నెల్లూరు ఇటు రావాలి, ఇటు రావాలి, ఆ హాస్పిటల్ చూడాలి, దాని వాతావరణం చూడాలి, నేను ఆండాల్ గారు చూడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడ రాపించుకున్నారు. అక్కడికి వెళ్ళగానే కృష్ణవేణి మేడం గారు, అంటే పేరు తెలియదు కదా మేము, అక్కడికి వెళ్ళగానే బోర్డు చూసేవాడిని. తర్వాత అక్కడి నుంచి ఈ ఇందులోకి పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు, ఇద్దరు మేడం వచ్చారు, ఇలా అన్నారు. ఇక్కడ అయిపోయిన తర్వాత భాస్కర్ సార్ని దగ్గర తీసుకెళ్లారు. ఆండాల్ భాస్కర్ అంటే భాస్కర్ గారు. ఓకే, ఒక మనిషిని చూస్తాను భాస్కర్ గారిని. భాస్కర్ గారు సార్తో మాట్లాడాను. అయిపోయిన తర్వాత నా టెస్టులు అన్నీ వచ్చేసినాయి. ఆ టెస్టులు తీసుకొని అక్కడికి మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ కృష్ణవేణి మేడం గారిని కలవస్తామేమో అని అదే ప్లాన్లో ఉన్నాను. అక్కడి నుంచి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తను పిలిచారు, తనతో మాట్లాడుతున్నారు. చాలా బాగుంది. అలాగానే మేడం గారు ప్రసాదం ఇచ్చారు, తిరుపతి ప్రసాదం. సరే, తిరుపతి ప్రసాదం, అందులోనూ మా కులదైవం ఏడుకొండ గారు. ఇక్కడ రాగానే తిరుపతి ప్రసాదం వచ్చింది, థ్యాంక్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ బోర్డు కనిపించలేదు. అన్ని చోట్ల బోర్డు ఉంది, అక్కడ బోర్డు లేదు. సరే, ఇంకా పెద్ద మేడం అన్నారు కదా, వీళ్ళు ఎవరు అని చెప్పి అనుకుని సైలెంట్గా ఉంటే అప్పుడు ప్రతి ఒక్కరు మేడం మేడం అంటుంటే మేడం గారిని చూసా. మన ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఎటో ఉన్నాయి, మేడం గారు ఏమో సింపుల్గా ఉన్నారు, ఏం అర్థం కాల. తర్వాత మేడం గారు ఏంటమ్మా ఎప్పుడు మ్యారేజ్ అయింది ఏంటి అని నాకు అనుకుంటే ఇలా చెప్పాం. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నాది ఒకటే ఫీలింగ్, మేడం ఇది హాస్పిటల్ వాతావరణం అయితే కాదు. ఏ హాస్పిటల్కి అంటే తను పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండేది కదా, అక్కడ మేము విజయవాడలో చూపించుకునే వాళ్ళం. మెడిసిన్స్ ఇచ్చేసి ఇది వాడండి ఏది వాడినా సరే లేదు. తను ఈ వీడియోస్ చూసి తను ఏం చేసిందంటే 2 months వెయిట్ లాస్ అయింది. 2 monthsలో తను 79 ఉండేదల్లా 56కి వచ్చిందనమాట. వెయిట్ లాస్ అయితే ఇదే అక్కడ హాస్పిటల్కి ఉండేది కదా, అక్కడ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఇంత త్వరలో ఎలా వెయిట్ లాస్ అయ్యావు అని అడిగారు. లేదండి ఇలా వాకింగ్ చేస్తున్నాను, ఫుడ్ కొంచెం కంట్రోల్ చేసుకున్నాను అని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తినాల్సిన పదార్థాలు ఇవి. మేడం ఇంకోటి చెప్పాలి, ఇది ఎంత ఓకే మేడం, కొంచెం మళ్ళీ ఆ మసాలా దినుసులు ఒకసారి చెప్పండి మేడం. ఎందుకంటే మా ఫుడ్లో మేడం ఇప్పటి వరకు మేము తిన్న ఫుడ్ అంతా ఒక ఎత్తు అయితే, ఆ మసాలా వేసినప్పుడు మటుకు అసలు ఆ టేస్ట్ కానీ ఫుడ్ టేస్ట్ మారిపోయింది మేడం. అసలు నిజం చెప్పాలంటే తన్ని ఇప్పుడు కూడా అడుగుతున్నా ఈ లిస్ట్ ఎందుకు పడేసావు అని చెప్పి, ఒక బాక్స్ చేసుకుని ఉంచుకునేవాళ్ళు. నిజంగా మేడం అసలు మా ఆహారపు అలవాట్లు కానీ మా రోజువారీ పద్ధతులు కానీ అన్నీ మారిపోయినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్గా మేము మారిపోయాం. 3 sittings తర్వాత సార్ని కలిస్తే సార్ అన్నారు, ఏంటి ఎలా ఉంది ఏంటి అన్నారు. సార్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటే అబ్జర్వ్ చేశాను సార్,
మీరు ఇంకో కొత్త జనరేషన్ని క్రియేట్ చేస్తున్నారు. మా జనరేషను కొంచెం తల్లిదండ్రులకి ఆ తర్వాత జనరేషన్ అంత ఫోన్లు కంప్యూటర్ ఇదే ఉన్నారు. అది కాదని చెప్పి మీరు సెకండ్ వేరే జనరేషన్ తయారు చేస్తున్నారు సార్. ఇది మటుకు పక్కాగా చెప్తున్నాను, ఈ జనరేషన్ ఇంకొక లెవెల్కి వెళ్ళిద్ది అని చెప్పి సార్తో మాట్లాడడం జరిగింది ఆ రోజు. యోగా అండి నాకు ఫస్ట్ టైం అంటే శ్వాస మీద ధ్యాస అని మనకు బోర్డుల మీద ఎక్కువ కనిపించేది. అది ఏదోలే అనుకునేవాడిని. ఏదైనా సరే చదివితే అలాగే అంటారులే అనుకుంటాం కదా. మేడం గారు చెప్పిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి టీవీలో ఓం అనేది పెట్టుకొని జ్ఞానంలోకి వెళ్తుంటే ఫస్ట్ 2 days మామూలుగా అనిపించింది. తర్వాత నుంచి హిమాలయాల్లోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుందండి. నిజం మేడం, మీరు అంటే ఎవరు ఇది జోక్ కాదు, నిజంగానే చెయ్యని వాళ్ళు చేస్తుంటే అసలు తెలియట్లేదు. అది మనం ఇది కొత్తగా మొదలు పెట్టామా అన్నట్లు తెలియట్లేదు, వెళ్ళిపోతుంది. తర్వాత నుంచి తనకు విజయవాడలో వాళ్ళ ఇల్లు ఆఫీస్ తప్పితే ఇంకో తెలియదు, ఇంకో ఏరియా కూడా తెలియదు. నేను ఎక్కడికైనా తీసుకెళ్ళినా సరే ఏంటి ఇదా అని అడిగేది. అలాంటి తను విజయవాడ నుంచి నెల్లూరుకి ఒక్కతే వచ్చింది 2 times. 1 time కూడా కాదు, 2 times. అంటే నాకు ఆఫీస్ ముఖ్యం మూలంగా నేను రావడం కుదరకపోతే ఎలాగమ్మా అంటే నేను వెళ్తాను, ఒకటే మాట, నువ్వు టికెట్ బుక్ చేయి నేను వెళ్ళిపోతా. మరి రిటర్న్ ఎలా వస్తావు అంటే రిటర్న్ మేడం ఉన్నారు పంపిస్తారు, నువ్వు కంగారు ఎందుకు, నువ్వు అక్కడి నుంచి నన్ను రిసీవ్ చేసుకోవడం రెడీగా ఉండు అంది. సరే ఓకే. తను వెళ్ళిందే కానీ ఇంకా ట్రైన్లో నిద్ర వచ్చేస్తుంది మామూలుగానే. ఇంకా ఆ టైంలో హాఫ్ అన్ అవర్ కాల్ చేస్తుంటే ఎందుకు నేను నెల్లూరులో దిగుతా, నువ్వు ఫోన్ చేయకపోయినా మేడం గారు ఫోన్ చేస్తారు, నేను నెల్లూరు వచ్చే దిగుతాను వెళ్తాను అని. ఇంకా అదంతా అయిపోయింది. కానీ నిజంగా స్టాఫ్కి పాదాభివందనాలండి. వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో అంటే చుట్టాలను కూడా అంత ఎక్కువగా రిసీవ్ చేసుకోలేమో, అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. మనం ఇంటికి రాగానే కాలు కడుక్కోండి వాటర్ తాగండి, అలాగే బ్రేక్ఫాస్ట్ చేశారండి, ఏం తిన్నారా, అసలు ఇంకా ఆ లోకం వేరే ఉంటుంది. ఇంకా మనం అలా అంటే ఎవరైనా ఇప్పుడు మన చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా అలా అంటే ఆ ఫీలింగ్ వేరే కదండి. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చారనుకోండి ఒకటే అంటారు, వచ్చారండి మీ రిసిప్ట్లు ఇవ్వండి ఒకసారి పెట్టుకోండి, ఇవే అంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అది కాదు, టిఫిన్ చేశారా, ఎలా జరిగింది ప్రయాణం, ఎలా జరిగింది, ఇవన్నీ అడుగుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే తను 5 months తర్వాత 5 months నేను ఓపిక పట్టలేదు. కాకపోతే మనం ప్లానింగ్ ఒకటి ఉంది కదండి, ఆండాల్ గారు అనే ప్లానింగ్ ఒకటి ఉంది కదండి. ఆ ప్లానింగ్లో మా మేడం చెప్పిన అన్ని విషయాలు చేసుకొని తనకు చెప్పాను, నువ్వు ఓపిక పట్టు, ఈరోజు కాదు నెక్స్ట్ డే ఫిఫ్త్ టైం వచ్చినప్పుడు మేడం అన్నారు, నువ్వెందుకు తొందరపడుతున్నావు, వచ్చేవాళ్ళ తొందరగా కావాలా, తొందర అవసరమా నీకు, ఒక మంచి గుడ్ బేబీని తీసుకోవడం కావాలా లేకపోతే తొందరగా ఒక బేబీని తీసేసుకోవాలా, గుడ్ బేబీ కావాలి, వెయిట్ చేయాలి. అన్ని టెస్టులు ఒకసారి మళ్ళీ రిపీట్ చేశారు, ఏంటి ఎలా ఉంది ఏంటని. అన్నీ ఓకే, అన్ని కంట్రోల్ అన్నీ బాగానే ఉన్నాయి, తను చేసేది కూడా బాగానే ఉంది. ఇంకా ఏంటి ప్రాబ్లం అంటే ఆ మంత్ ఏమన్నా టెన్షన్ పడ్డావా ఆ మంత్ అంటే వాళ్ళ అక్క కూడా డెలివరీ అయి ఉంది ఆ మంత్, తనే పక్కన చూసుకుంది. అలా చెప్తే ఓకే, దీనివల్ల సరే నువ్వేం కంగారు పడకుండా నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ మంత్ చూసిన తర్వాత మెడిసిన్ ఏదో తీసుకుందామని చెప్పన్నారు. ఓకే, నెక్స్ట్ మంత్కి మేము తిని ఇదే మూడ్లో ఉంటుంది, ఏం చేద్దాం అనుకుంటే మాకు రాములవారి గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సరే రాములవారి గుడికి వెళ్దామని 1 week ముందు ప్లాన్ చేసుకుంటే ఆయన మాకు కరుణించలేదు, వరదలు భద్రాచలంలో. సరే ట్రై చేద్దాము, అక్కడ వరదలు తగ్గుంటాయి లేదంటే అని చెప్పి వెళ్ళాము. బస్ స్టాండ్లోకి వెళ్ళాం, టికెట్ తీసుకొని ఎక్కేసాం. అదంతా అక్కడ చూసేసాం. రిటర్న్ వస్తుంటే మళ్ళీ ఆటోడు కొంచెం స్లోగా తీసుకొని వెళ్ళాడు, ఎలాగోలా దర్శనం అయిపోయింది, వచ్చేసాం. అంటే మమ్మల్ని పరీక్షిస్తుంది అన్నమాట కాలం కూడా, నువ్వు వెళ్ళి తొందరపడద్దు, నీ నెంబర్ వస్తుంది కానీ నువ్వు వెళ్ళినా అది నీకు స్పెషల్గా ఉంటుంది అనేది పక్కాగా అర్థమైంది. బేబీ లోపల ఉన్నప్పుడు టాక్ టు బేబీ చాలా చేసామండి.
అది నిజంగా టాక్ టు బేబీ ఎయిత్ వండర్. అంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే భగవద్గీత. ఆ టాక్ టు బేబీ చదువుతున్నప్పుడు మనకి ఇంకోటి ఉందండి, భారతంలో మన అభిమన్యుడు. అంటే మేము చిన్నప్పటి నుంచి, మాకు ఆ టైం కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ కథలు చూసి పొట్టలో ఉండగానే చెప్పడం ఏంటి ఇవన్నీ, అంటే విఠలాచారి మోపులు కదండి అన్నీ, ఆ విఠలాచారి అని అనుకున్నాం. కానీ నిజంగా గెస్ చేయలేదు. పొట్టలో ఉన్నప్పుడు పిల్లోడు వింటాడా మనం చెప్పింది అనేది నిజంగా అసలు అనుకోలేదండి. ఆ బుక్ చదివిన తర్వాత, బుక్ ఎన్నిసార్లు చదివినా సరే ఇంకా ఏదో చదవాలి అన్నట్లే ఉంటుందండి. అది మరి ఎంత బాగా రాశారని మీకు చాలా కృతజ్ఞతలు మేడం. అది మీరు ఎంత ఎక్స్పీరియన్స్తో రాసుంటారో తెలియదు. కానీ ఇంకా డెలివరీ టైం దగ్గర పడుతున్నప్పుడు మేడం గారు కాల్ చేస్తే, నువ్వు ఫ్రీ డెలివరీ అయితే కంగారు పడద్దు అన్నారు. అలాగే అంతా చూసుకున్నాము. మాకు ఒక మంచి బేబీని ఇచ్చారు. తనైతే చాలా యాక్టివ్గా ఉంటాడండి. అసలు చెప్పలేం. అంటే తన పేరు మీద కూడా హై అని వచ్చింది, హై హే హో అని వచ్చింది. హై హే అని వస్తే మేము ఇంకా ఏదో ఆలోచిస్తున్నాం, హేమంత్ అని ఇంకా వేరే ఆలోచిస్తున్నాం. నేను పడుకుంటే కల్లోకి ఒకటే వచ్చిందంట, హైందవత్వం అనేది వస్తే హైందవాన్ని ఎందుకు పెట్టకూడదు అని చెప్పి తను బాగుంది కదా, హైందవ్ అనే పేరు బాగుంది అని చెప్పి, సరే మనకి జాతకాలే ఉంటాయి కదండి, తీసుకెళ్ళి న్యూమరాలజిస్ట్కి ఒకసారి చూపిస్తే హైందవ్ కుమార్ సార్ అన్న చెప్పి స్పెల్లింగ్ చెప్పు అన్నారు. HYDA అని హైందవ్ అన్నారు. కుమార్ ఎందుకు పక్క తీసే హైందవ్ చెప్పు, హైందవ్ కౌంట్ చేశారు. అసలు మేము ఉన్నాము, ఇలాంటి పేరు కూడా పెట్టాలి అన్న ఆలోచన మాకు రాలేదు. భలే పేరు కనిపెట్టావు, ఎక్కడి నుంచి కనిపెట్టావు అంటే హైందవత్వం నుంచి హైందవ్ తీసుకున్నాం సార్ అంటే, హైందవ్ మటుకు పిలవడం మటుకు హైందవ్ అనే పిలువ అన్నారు. హైందవ్ అని పిలుస్తున్నాం. ప్రతిదానికి అంటే ముందు నుంచే అందరికి చిన్నప్పటి నుంచి నమస్కారం పెట్టమంటే దేవుడికి నమస్కారం పెడతాడు, అందరు నమస్కారం పెడతాడు. ఈ మధ్యకాలంలో హారతి ఇవ్వడం నేర్చుకున్నాడు. అనే వచ్చి హారతి ఇచ్చేస్తున్నాడు. దేవుడు చూస్తే దేవుడికి అలా చూసి తను పెట్టుకుంటాడు, నాకు పెడతాడు. అలాగా చాలా మంచి జనరేషన్ ఇచ్చారు సార్. మేడం మీకు చాలా కృతజ్ఞతలు. మీకు స్టాఫ్ మొత్తానికి పాదాభివందనాలు సార్. ఇదే నేను చెప్పగలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ అండి.